తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మనం రకరకాల కథలు చెప్పుకుంటాం కదా, అరిషడ్ వర్గాల మీద ఉన్న కథలు ఉన్నాయా? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ 6 మన లోపల ఉంటాయి, మన చుట్టూతా ఉంటాయి. ఇక దాన్ని తప్పించుకోలేం మనం. వీటి మీద రకరకాల కథలు ఉంటాయి. ఎపిసినార్ కథలు చెప్పుకుంటామా? అవును. లోభం, ఈ తమ్ముళ్ళ మీద అసూయ, మాత్సర్యము, ఇట్లా. ఇప్పుడు మహాభారత కథలు చెప్పుకుంటాం, దుర్యోధనుడు భీముడు. అసలు కామ క్రోధ లోభాలు లేకుండా అసలు ఏముంది? ప్రతి లక్షణం ఉంటుంది. అందరిలోనూ ఉంటుంది. ఒక్కోదానికి ఒక్కో కథ చొప్పుని చెప్పుకుందాం. తప్పకుండా. అసూయ మాత్సర్యం మీద ఒక కథ చెప్దాం. ఇది బ్రహ్మదత్తుడు కాశీరాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు బోధిసత్వుడు ఇక్కడ పుట్టాడు. ఆయన పుట్టిన క్రమం ఒక ప్రత్యేక గాథగా చెప్తారు. ఆ కాలంలోనట ఒక వైశ్య కుటుంబం ఉండేది, వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తుల కుటుంబంలో ఒక వైశ్య కుమారుడు 25-30 ఏళ్ళు ఉన్నాయి, వివాహమైంది. ఆయన భార్యకి పిల్లలు పుట్ల. చుట్టుపక్కల వాళ్ళంతా బాగా అనేవాళ్ళు, ఏంటి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు. వాళ్ళకేమో 10-11కే పెళ్లి చేస్తారు. కాపురానికి వచ్చి 15 ఏళ్ళైనా పిల్లలు లేరు. బాగా అనేవాళ్ళు. ఈవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి ఎలాగైనా సరే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి అవకాశం లేదు, నేను కడుపుతో ఉండానని చెప్పేసింది. చెప్పిన తర్వాత దీన్ని నిలబెట్టుకోవటానికి మామూలుగా చూలింతలు ఏం చేస్తారు, నెల తప్పిన అమ్మాయికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, పుల్లగా తినాలని ఉంటుంది. అట్లా ఒకటి చేసి క్రమంగా ఆ 3వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 7వ నెల గర్భవతి ఎలా ఉంటారో చిత్తరువులు చూసి జాగ్రత్తగా పొట్ట చుట్టూతా బట్టలు కట్టుకుని కడుపుతో ఉన్నట్టే సినిమా చూపించింది. యాక్ట్ చేసింది ఆవిడ. యాక్ట్ చేసి అట్లా మొత్తానికి 9 నెలలు వచ్చాక నాకు ఇక్కడ కనాలని లేదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నన్ను పంపేసేయండి పుట్టింటికి అని చెప్పింది. చెప్పేసరికల్లా మరి ఆమె ఇప్పటిదాకా పెద్ద కోరికలు ఏం లేవు. లేక ఒక కోరిక, ఇన్నాళ్ళకి పెళ్ళైన 15-18 సంవత్సరాలకి గర్భం వచ్చింది కదా అని చక్కగా బళ్ళు గిళ్ళు కట్టించి పంపించారు. ఈమెకి మొదటి నుంచి ఒక దాదికం చెలికత్తె ఒక ఆమె ఉంది తోడు. సరే వెళ్ళారు. చెలికత్తె ఈవిడ బండిలోనే ఉంది. మధ్యదారిలో ఒక అడవి మార్గంలో కాసేపు రెస్ట్ తీసుకుందామని బళ్ళు ఆపారు. ఈవిడ కాస్త పొట్టకి బట్టలు కట్టుకుని ఉంటుందిగా, విసగటగా ఉంది. కొంచెం బట్టలు వదులు చేసుకుందామని పక్కనున్న పొదల వైపుకి వెళ్ళింది. వెళ్తే అక్కడ ఒక బంగారపు రంగులో ఉన్న శిశువు కనపడ్డాడు. అప్పుడే పుట్టినవాడు. ఆయన శిశువుని కడగను కూడా లేదు. అంతకుముందు ఒక వర్తకుల బిడారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళింది. వీళ్ళకి తెలిసింది, బిడార్లు వచ్చినప్పుడు ఈ గుడారాలు అవి వేస్తారు, నీళ్ళు ఎక్కడ ఉంటాయో వాళ్ళందరికీ తెలుసు. ఆ ప్రాంతాల వాళ్ళకి ఎవరో ఒక పేదరాలు దాసియో అక్కడ పిల్లవాడిని కనేసి వాడిని పెంచే సత్తా లేక ఎట్లాగోట్లా బిడార్లోకి వెళ్ళిపోయింది. పిల్లాడు ఇక్కడ ఉండిపోయాడు, బంగారపు రంగు. ఈ ఆవిడేం చేసింది, చటుక్కున తనకి పొట్టకి చుట్టూన్న బట్టలన్నీ ఊడదీసేసి ఆ పొదల లోపలికి విసిరేసి ఈ పిల్లాడిని ఎత్తుకుని చటుక్కుని బయటకు వచ్చింది. వచ్చి దాసి దాన్ని కేకేసి, వసే నాకు ఇక్కడ పురుడు వచ్చేసిందని చెప్పు, పిల్లవాడు భగవంతుడి ప్రసాదం దొరికాడు, చూడెట్టా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు, వీడిని మనమే ఉంచుకుందాం, నాకు ఇక్కడ పురుడు వచ్చేసిందని మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని ప్రకటించమంది. ఈ దాసి ఏం చేసింది, అమ్మగారు కనేసిందని కేకలు పెట్టింది. అందరూ వచ్చి చూస్తే ఏముంది, ఈవిడ పొట్టేమో ఎత్తుగా లేదు, పక్కన పిల్లవాడు ఉన్నాడు, పిల్లాడేమో అందంగా మెరిసిపోతున్నాడు. వ్యాపారస్తుడు చాలా అందమైన వాడు, ఈవిడ కొంచెం సుమారుగా ఉంటుంది. ఆయన బాగా పచ్చటైన, ఆయన నాయనమ్మ చాలా రంగు కలిగింది. నాయనమ్మ పోలికొచ్చింది, కలిసి వచ్చినాయని పిల్లాడిని ఎక్కించుకుని మళ్ళీ బండి మీద తీసుకుపోయారు వెనక్కి. నిగ్రోధ కుమారుడు అని పేరు పెట్టారు, నిగ్రోధుడు. సరిగ్గా ఈ పిల్లవాడు పుట్టిన రోజునే ఆ ఊళ్ళో బాగా ఉత్సవాలు చేసుకున్నారు. వీళ్ళకి దూరపు బంధువులు ఒక వ్యాపారస్తుల ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు. వీళ్ళకి బట్టలు కుట్టి పెట్టే ఒక దర్జీ ఇంట్లో కూడా ఒక పిల్లాడు పుట్టాడు. మొత్తం ముగ్గురు మగ పిల్లలు. ఈ పిల్లాడాగానే వీడికేమో నిగ్రోధుడు అని పెట్టి, వ్యాపారస్తుల కుమారుడికి శాఖుడు, తర్వాత ఏమో దర్జీ కుమారుడికి పోత్రికుడు అని పెట్టారు పేరు. అయితే ఈ వ్యాపారస్తుడికి మాకొక్కడే పిల్లవాడు లేక కలిగాడు, ఒంటరి పెంపకం ఏం బాగుంటుంది, 2-3 ఉంటే బాగుంటుందని ఆ దూరపు చుట్టాల అబ్బాయిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. దర్జీ ఎట్లాగో వీళ్ళ వాకిట్లోనే బట్టలు కుడతాడు, ఆ చంటి బిడ్డ ఇక్కడే ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు, బాగా కలిసి ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు అయ్యాక చదువుకి బయటికి పంపిస్తుంటే ఈ నిగ్రోధుడు అన్నాడు, నేను ఒక్కడనే ఉండను, వీళ్ళు వస్తారు కదా, పోత్రికుడు చదువు ఖర్చంతా నాది, వీడు నాతోటే ఉంటాడని పోత్రికుడిని కూడా తీసుకుపోదాం అనుకున్నారు. శాఖుడికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు వ్యాపారస్తుడు కాబట్టి. ఈ నిగ్రోధుడు, శాఖుడు, పోత్రికుడు ముగ్గురు విద్యాభ్యాసానికి వెళ్ళిపోయారు. మొత్తం పోత్రికుడి ఖర్చంతా
ఇతనే నిగ్రోధుడే భరించాడు. పోత్రికుడు చదువుకునేవాడు కానీ సాయంకాలం వేళ రాత్రిపూట కాళ్ళు పట్టేవాడు నిగ్రోధుడికి. ఎందుకంటే అతను పెద్దవాళ్ల కుమారుడు, చిన్నప్పటి నుంచి అతన్ని స్నేహితుడుగా ఉంటూ కూడా సేవకుడుగా కూడా ప్రవర్తించేవాడు. ఎంతో కొంత, కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఉండేది. ఈ నిగ్రోధుడు ఆ చిన్న సేవని యాక్సెప్ట్ చేసి ఉంచుకునేవాడు. తర్వాత ఏమైంది, చదువు అయిపోయింది. అయిపోయాక వీళ్ళు తమ రాజ్యానికి బయలుదేరారు. ముగ్గురు బయలుదేరితే ఒక అడవి మార్గం, అప్పుడు ఏమిది, ఇది ఎక్కడికో గురుకులాలకు పంపేవాళ్ళు కదా, ఈ అడవి మార్గంలో ముగ్గురు నిద్రపోయారు, పడుకున్నారు. పడుకుంటే వీళ్ళు ముగ్గురు నిద్రపోతుంటే ఇతను ఏం చేశాడు, లేచి కూర్చుని పోత్రికుడు నిద్ర పట్టట్లేదని ఈ నిగ్రోధుడికి కాళ్ళు పిసుకుతుంటే వాళ్ళు పడుకున్న చెట్టు, ఏ చెట్టు కింద పడుకున్నారో ఆ చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్టేమో కింద శాఖ మీద ఉంది, కింద కొమ్మ మీద ఉంది. రెండో పిట్ట పై శాఖ, పై కొమ్మ మీద ఉంది. ఆ పైన ఉన్నది రెట్టేసింది, కింద పిట్ట మీద పడింది. పక్షి మీద పడేసరికల్లా పక్షి కయ్యమని పొట్టాడింది. ఎవరి నువ్వు నా నెత్తి మీద రెట్టేస్తావా, అసలు నేను ఎలాంటి దాన్నో తెలుసా, నా జాతి తెలుసా నీకు, నన్ను గనక ఎవడైనా అమాంతం కాల్చుకు తిన్నాడంటే వాడికి 10,000 వరహాలు వస్తాయి, నాకు అంత మంత్రబలం ఉంది అని చెప్పేసరికల్లా పై పిట్టంది, నేను చూడలేదు నువ్వు నుంచున్నావని, అయినా నీ గొప్ప ఏమిటి, నేను ఇంకా గొప్పదాన్ని, నన్ను ఎవడైతే కాల్చుకొని తింటాడో, నన్ను కాల్చి కొవ్వును తిన్నవాడు రాజు అవుతాడు, మాంసం తిన్నవాడేమో సైన్యాధిపతి అవుతాడు, నా ఎముకల మీద ఉన్న మాంసాన్ని మాత్రమే తిన్నవాడు కోశాధికారి అవుతాడు తెలుసా, నాకు అంత శక్తి ఉంది. నేనే కాదు, మా తాత ముత్తాత మేమందరం అంతే. నీకు బోడి నువ్వు ఒక్క మంత్రపు పుల్లని పట్టుకున్నందుకు నీకు 10,000 వచ్చినాయి, రాజు అవటం, సైన్యాధిపతి అవటం, కోశాధికారి అవటం తక్కువ అన్నది. అనేసరికల్లా ఈ కింద కాళ్ళు పిసుకుతున్నటువంటి పోత్రికుడికి పక్షుల భాష క్షుణ్ణంగా వచ్చు, వీళ్ళిద్దరికీ రాదు. వాడు వినేశాడు మొత్తం. వినంగానే ఏం చేశాడు, చల్లగా కాలు పిసుకుతున్నాడంటే అక్కడేం పని లేదు, నిదానంగా చెట్టు పైకెక్కి ఏ పక్షి అయితే నన్ను తినవాడు రాజు అవుతాడని చెప్పిందో, ఒక అడవి కోళ్ళు అవి, ఆ పిట్టలు అడవి కోడి, ఆ కోడిని తింటారు. టక్కిన పైనున్న ఉత్తరీయం తీసి దాని మీద వేసి దాన్ని పట్టేసి కొద్దిగా నిప్పు రాజేసి పక్షిని కాల్చేశాడు. కాల్చి ఏం చేశాడు, ఆ కొవ్వు ఫ్యాట్ అంతా తీసి ఇతనికి తినిపించేశాడు, నిగ్రోధుడికి. ఇదిగో ఇది నీకోసమని చేతులు పెట్టాడు. శాఖుడికేమో మాంసం పెట్టాడు. తను ఎముకల మీద ఉన్న మాంసాన్ని మాత్రమే తిన్నాడు. తిని జరిగిందంతా ముగ్గురికి చెప్పాడు. వాళ్ళ పరిస్థితులను బట్టి తినిపించాడు. ఎందుకంటే చాలా బుద్ధి కలిగిన వాడు, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నవాడు అయినటువంటి నిగ్రోధుడిని రాజుని చేసే ఉద్దేశం ఉంది పోత్రికుడికి. సరే ఈ పని అయిపోయింది, తినేశారు. తిన్నాక మొత్తం చెప్తే నవ్వుకున్నారు. అవన్నీ అవుతాయా అనుకున్నారు. వీళ్ళు నడిచి వెళ్తూ ఒక రాజ్యంలోకి ప్రవేశించి ఒక ఉద్యానవనం ఏదో కనపడింది, అక్కడ పడుకున్నారు. అక్కడ ఆ రాజ్యంలో ఏమైంది, రాజుగారు మరణించాడు, సంతానం లేదు. సంతానం లేకపోతే వీళ్ళు మంత్రి గారు, తర్వాత మన పురోహితుడు ఏమి నిర్ణయించారంటే, ఊరంతా తిరుగుదాం, నిద్రించిన వాడెవడి కాలైనా పరీక్షించి, ఎవడి కాల్లో ఏకచక్రే మహాభోగి అంటారు, ఒక చక్రం ఉందో వాణ్ణి రాజుని చేద్దామని అనుకున్నారు. తెల్లవారుజామునే పటాలం మొత్తం బయలుదేరింది. వీళ్ళకి కాళ్ళు చాపుకుని పడుకున్న ప్రాణి ఒక్కటి కనపడలా. సగం ఊరు తిరిగారు. సగం ఊరు తిరిగితే అందరు కొంతమంది ముడుచుకుని డొక్కలు, చలికాలము కాళ్ళు ముడుచుకుని పడుకుంటారు కదా, ఎవరైనా పడుకుంటే ఎడ పడుకుంటారు, ఎవరు దుప్పటి కప్పుకోకుండా పడుకున్న వాళ్ళు కనపడరు. ఊరంతా తిరిగిన తర్వాత వీళ్ళకి ఏంది కనపడింది, ఉద్యానవనంలో 3 పిల్లలు, కుర్రవాళ్ళు, దుప్పట్లు లేవు, నేల మీద కాళ్ళు చాపుకొని పడుకుని కనపడ్డారు. ఈ యవనంలో ఉన్న పిల్లలకి అంత చలి అవి ఉండవు, పైగా వీళ్ళు బాగా నడిచి వచ్చారు, చల్లేదు, కాళ్ళు నిగడదని పడుకున్నారు. ఈ పడుకున్న 3 కుర్రాళ్ల కాళ్ళు పరీక్షించి, మధ్యలో పడుకున్న వాడి కాళ్ళు ఏకచక్రం ఉంది, వీడు మహాభోగాన్ని లేపి నువ్వే మా రాజు అన్నారు. లేపేసరికి ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళు మంది మార్బలం అంతా వచ్చేసారు, పల్లకీలు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, గిట్లు సమస్తమైనవి వచ్చేసినాయి. నిగ్రోధ కుమారుణ్ణి రాజుని చేశారు. ఎప్పుడైతే నిగ్రోధుడు రాజయ్యాడో శాఖుణ్ణి సైన్యాధిపతిని చేశాడు. అంతే జరిగింది. 2 పూటలు అన్నీ మొత్తం అంతా సెట్ అయ్యాక ఏమన్నాడు నిగ్రోధుడు, మనం ఇక్కడ ఈ రాజ్యంలో ఇంత గొప్ప పదవులు వచ్చినాయి, శాఖ నువ్వు ఇంటికి వెళ్ళి మన ఊరు వెళ్ళిపోయి మన అమ్మని నాన్నని, మా అమ్మని నాన్నని, మీ అమ్మని నాన్నని, వీడమ్మ నాన్నని అందరినీ తీసుకురా, మనం ఇక్కడే హాయిగా ఉండొచ్చు అనేసరికల్లా శాఖుడు అన్నాడు, నేను ఎట్లా వెళ్తాను, నేను సైన్యాధిపతిని, నా పదవికి చిన్న పని కదా అది,
పరువు పోదు, సైన్యాధిపతిని ఇట్లా చిన్న పని మీద వెళ్తే నాకు కుదరదన్నాడు. అనేసరికల్లా ఇతను నిగ్రోధుడు ఏం చేశాడు, పోత్రికుడిని పిలిచి, పోత్రిక నువ్వు ఇంటికి వెళ్తావా, అమ్మ నాన్నలు అందరినీ తీసుకొస్తావంటే అలాగే. పోత్రికుడికి పదవి లేదు, ఖాళీగా ఉన్నాడు. పోత్రికుడు వెళ్ళాడు, ఊరు వెళ్ళాడు. వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ముగ్గురు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో వాళ్ళు ఉన్నది మహాపురం, చాలా అద్భుతమైన ఊరు. ఎందుకురా నాయన, కొత్త ఊర్లో మేమేముంటాము, హాయిగా ఉండండి, వస్తూ పోతూ ఉంటాం, మీరు కూడా వస్తూ పోతూ ఉందరు, కానీ అక్కడ ఏదైనా ఉత్సవాలు చేసేటప్పుడు కబురు పంపండి, అప్పుడు మేము వస్తాము అప్పుడు, ఇప్పుడు మేము రాము, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నారు. పోత్రికుడు వెనక్కి వచ్చేసాడు. వీళ్ళు కాశీనగరానికి రాజు అయ్యాడు. వీడికేమి ఇల్లు బాకిలి లేవు. పోత్రికుడు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తే రాజభవనంలోకి వెళ్ళాలి. ఇతనేమనుకున్నాడు, ఈ అలవిగాని వేళ రాజభవనంలోకి నిగ్రోధుడి దగ్గరికి ఎందుకు, శాఖుడు మన స్నేహితుడే కదా అని శాఖుడికి ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చారు. వెళ్ళి వాకిట్లో నిలబడి నేను శాఖుడు స్నేహితుడిని, వచ్చానని చెప్పండి అన్నాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, మీ స్నేహితుడండి, ఆయన ఎవరో పోత్రికుట్ట బయట నుంచున్నాడు అనగానే శాఖుడు కొళ్ళు మండిపోయింది. నేను సైన్యాధిపతిని, వీడేమో దర్జీ కొడుకు, వీడు నా స్నేహితుడా, పైగా అలా చెప్తాడా అని చెప్పి బయటకు వచ్చి, నీ దుఃఖం చోటు చెప్పుకో, మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని, నువ్వు నాకు ఎంత ద్రోహం చేసావు, మిత్రద్రోహం, నువ్వే నాకు గనక కొవ్వు ఇస్తే గనక నేనయ్యేవాడిని కదా రాజుని, నువ్వు మాంసం ఇచ్చి నన్ను సైన్యాధిపతి పదవికి పరిమితం చేసావు, నిగ్రోధుడికి నాకు నీకు తేడా ఉంది, కాబట్టి నువ్వు నా స్నేహితుడివే కాదు, పో మా ఇంట్లో నుంచి బయటికి, మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. అనేశాక భయం వేసింది శాఖుడికి. ఈ పోత్రికుడు చిన్నప్పటి నుంచి నిగ్రోధుడిని అంటకాగి ఉన్నాడు, ఒకవేళ వీడెళ్ళి చెప్తే అతను ఏం రియాక్ట్ అవుతాడోనని పోత్రికుడు వెళ్లే లోపల తనే గబగబా ఇతని మీద ఏదైనా చెడు చెప్పడానికి చకచకా వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి, నిగ్రోధుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత సులువు కాదు రాజమందిరంలోకి వెళ్ళటం. వీళ్ళు ముందు నేను స్నేహితుడిని ఇతన్ని ఎట్లా రానివ్వలేదు, అతన్ని కూడా రానివ్వరు. ఈ గడపలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఈ నిగ్రోధుడితో మాట్లాడే సమయానికి పోత్రికుడు కూడా వచ్చేసాడు. వచ్చేసరికల్లా పోత్రికుడు జరిగింది చెప్పాడు. మీ అమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, మా అమ్మా నాన్న కూడా రామన్నారు, నేను ధర్మశాలలో భోజనం చేశాను, శాఖుడి దగ్గర వాళ్ళ ఇంట్లో నిద్రించడం కోసం అతని భవనంలోకి వెళ్తే నువ్వు నాకు స్నేహితుడివే కాదు పొమ్మన్నాడు, ఇలా జరిగింది అని చెప్పేసరికల్లా నిగ్రోధుడికి విపరీతంగా కోపం వచ్చింది. నీకు స్నేహితుడివని నువ్వు సైన్యాధిపతి అవడానికి అవకాశం ఇచ్చాడు, వాడి తినలా అది, వాడికి పదవే లేదు, వాడు ఖాళీగా తిరగాల్సి వచ్చింది, ఇల్లు లేదు, వాడికి ఒక భవనం కేటాయించాల నేను, అయినా కూడా వాడు నన్ను ఒక్క మాట అడగలేదు, రాజభవనంలోకి సులువుగా వచ్చేసేవాడు, రాజుగారు పంపించారని చెప్తే వచ్చేసేవాడు, స్నేహితుడివని నిన్ను నమ్మి మీ ఇంటికి వస్తే నువ్వు ఈ పని చేసావు, నీకు సైన్యాధిపతి పీకేస్తున్నాను, నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోను అన్నాడు. కానీ పోత్రికుడు ఒప్పుకోలే, నువ్వు అట్లా అనద్దు, నేను ఏం ఆలోచనతో చేశాను, చిన్నతనం నుంచి కలిసి ఉన్నాం, మనం కలిసి చదువుకున్నాం, ఒక్కచోట ఒక తల్లి పిల్లల్లాగా పెరిగాం, వీడు ఒక తాత్కాలికమైన అసూయకి లోనయ్యే ఈ మాట అన్నాడు. నిగ్రోధుడు చెప్పాడు ఆ మాట, నీ అసూయే దీనికి కారణం, ఇచ్చిన సైన్యాధిపతి పదవిని ఉపయోగించుకున్నావా నువ్వు, నీ పదవికి చాలదన్నావు ఊరెళ్ళటానికి, అమ్మా నాన్నని తేవడానికి కూడా నీకు పదవి ఎక్కువైపోయింది, ఈ గుణం ఉన్నవాడు పైకి రాడు, ఇది మానుకుంటానంటేనే నువ్వు ఇక్కడ ఉంటావన్నాడు. పోత్రికుడు కాదు అట్లా అనకూడదు, మన స్నేహితులం కాబట్టి కలిసి ఉందాం, ఈసారికి శాఖుడిని క్షమించేసి అంటే ఆయన ఒప్పుకొని, అప్పటిదాకా కోశాధికారి అనే ఒక పదవి లేదట కాశీరాజ్యంలో, మొట్టమొదటిసారి రాజునైన నాకు డబ్బు కావాలన్నా, సైన్యాధిపతివైన నీకు జీతం కావాలన్నా మనకి కోశాధికారే ఇవ్వాలి, ఆ అధికారాన్ని నేను పోత్రికుడికి ఇస్తున్నాను అని చెప్పి మొట్టమొదటి కోశాధికారిగా పోత్రికుడిని నియమించాడు. శాఖుడికి గనక అసూయ రాకపోతే ఈ రెండో వాడికి ఈ పదవి వచ్చేది కాదు, రాజుగారి ఫ్రెండ్గా తిరిగేవాడు, అంతే. అసూయ వల్ల ఏమైంది, మనకు అసూయ ఉంటే పక్కవాడికి పదవి వస్తుంది, పక్కవాడికి అవకాశం వస్తుంది, అంతే. ఈర్ష్య మన అసూయ మనని పాడు చేస్తుంది. ఈ కథతోటి ఇవాళ సెషన్ ముగిద్దాం మనం. సూపర్ ఉంది రమ్మ గారు, నమస్తే. నమస్తే చే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.